Hello buddies, welcome back to Cyclone Vlogs. So this is our daily vlog number 8 anamata. So I daily vlog ante daily upload cheyali guys, but due to some things like health issues కావచ్చు, దానివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. 1 day అన్న గ్యాప్ వస్తుంది. సో డోంట్ మైండ్. సో కమింగ్ టు దిస్ డైలీ వ్లాగ్ 8 టాపిక్ ఏంటంటే, సో మనకి రెగ్యులర్గా 24 hours రన్ అయ్యే ప్రతి వెహికల్కి డ్యూయల్ డ్రైవర్స్ ఉంటారు అనమాట. డ్యూయల్ డ్రైవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ పడుకుంటే ద అదర్ డ్రైవర్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ది వెహికల్ అనమాట. కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు 24/7 రన్ అయ్యే బస్సెస్ కానీ, టూరిజం బస్సెస్, మన టీఎస్ఆర్టీసీ, ఏపీఆర్టీసీ, లోకల్ స్టేట్ బస్సెస్ అండ్ దెన్ లారీస్ అండ్ కంటైనర్స్, ఇవి ఆల్మోస్ట్ మనకి 24/7 నడుస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ గో ఫర్ హైవే దెర్ విల్ బి నో లిమిట్, లైక్ దే నీడ్ టు బి స్టాప్డ్ ఫర్ సమ్ టైమ్. సో దే యూజువల్లీ మెయింటైన్ 2 drivers. సో one will be sleeping and other one will be మూవింగ్ ద వెహికల్స్ అనమాట. సో మరి దీంట్లో ఏంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నామేమో. చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో డ్యూయల్ డ్రైవర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకళ్ళు పడుకుందాం, ఇంకొకరు నడిపించవచ్చు అనమాట. సో మనకి వెహికల్ అనేది సేఫ్టీగా ఉంటుంది. సేఫ్టీగా మనం డెస్టినేషన్ అయితే గూడ్స్ ఏవైతే ఉంటాయో, గూడ్స్ కానీ కస్టమర్స్ని కానీ ఆన్ టైమ్ మనం అక్కడ డెస్టినేషన్కి రీచ్ అయ్యేందుకు అలా డ్యూయల్ డ్రైవర్స్ని వాడతారనమాట. సో దిస్ ఈస్ అ మేజర్ కాన్సెప్ట్ విచ్ వీ యూజ్ ఇన్ ఎయిర్లైన్స్ ఆల్సో. సో మనం ఇప్పుడు ఎయిర్లైన్స్లో ఏవైతే పెద్ద జెట్స్ ఉన్నాయో, లైక్ ఎయిర్ ఇండియా కానీ, దాని తర్వాత ఎమిరేట్స్ కానీ, సో ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ ఎయిర్లైన్స్లో దే ఆల్సో మెయింటైన్ ఏ డ్యూయల్ క్యాప్టెన్స్ ఆర్ డ్యూయల్ పైలట్స్. సో అదే ఎందుకు అంటే, వెన్ ఇట్ ఈస్ a long ride, like for example ఇప్పుడు అమెరికాకి వెళ్ళగలనుకోండి, it takes at least 24 hours or around 18 to 24 hours to go to America from India. So in this case ఒక్క పైలట్ మాత్రం 24 hours నడపలేడు, and it is a heavy risk for the people who are driving in the aeroplane అన్నమాట. ఏ మనిషి అయినా 24 hours వితౌట్ ఎనీ 24 hours మాకు కంపల్సరీగా వెళ్ళలేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, కంటిన్యూస్గా 24 hours మన ఆఫీస్లో ఉండాలంటే కుదరదు. బికాస్ హెల్త్ ఈజ్ మ్యాండేటరీ. లైక్ మనకు స్లీప్ వస్తూ ఉంటుంది, ఫ్రంట్ ఏమైనా మనకు ఆ స్లీప్ టైంలో ఇలా మనం కళ్ళు మూసిన టైంలో ఏమవుతుందో తెలియదు. సో యూజువల్లీ వీ హ్యావ్ ఎ వర్క్ లిమిట్ ఆఫ్ 7 hours or 9 hours మ్యాక్సిమం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 9 hours ఉంది, అండ్ అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. ఎవరైనా 7 hours or 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇండోనేషియాలో ఒక ఎయిర్లైన్, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ది ఎయిర్లైన్, అండ్ అవి డిస్క్లోజ్ చేయొద్దు అనమాట మనం. సో ఏంటంటే, సో దేర్ వాజ్ ఎ ప్లేన్ విచ్ వాజ్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ఇండోనేషియా నుంచి టేక్ ఆఫ్ అయింది. ఓకే, టేక్ ఆఫ్ అయింది, బాగానే వెళ్తుంది, ఆల్ వర్ హ్యాపీ. బట్ కొంచెం సేపటి తర్వాత రెగ్యులర్ టవర్ ఏదైతే మానిటర్ చేస్తారో ప్లేన్స్ని, వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ద ప్లేన్ వాజ్ నాట్ ఇన్ అ కరెక్ట్ రూట్. అంటే ఆ ప్లేన్ అనేది ప్రాపర్ దాన్ని వెళ్ళాల్సిన రూట్లో కాకుండా ఇంకో రూట్లో వెళ్తుంది అనమాట. జస్ట్ టుక్ ఏ డైవర్షన్. వాళ్ళకేం అర్థం కాలేదు, బికాజ్ యూజువల్లీ ప్లేన్స్ విల్ ట్రావెల్ ఇన్ ద సేమ్ రూట్, లైక్ వాట్ ఎవర్ ద టవర్ వాళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ బట్టి ప్లేన్ అనేది వెళ్తుంది. బట్ ద ప్లేన్ వాజ్ మూవింగ్ ఇన్ opposite some diversion it has been taken and moving to another destination. సో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అండ్ దే would try to కమ్యూనికేట్ విత్ ద పైలట్స్ అనమాట. కమ్యూనికేట్ విత్ ద పైలట్స్ అంటే, ఆ పైలట్స్ రెస్పాండ్ అవ్వలేదు. అండ్ దే వర్ షాక్ దట్ ఇన్ దీస్ కేసెస్ ఎయిర్లైన్స్లో మనకి ఏమనుకుంటాం మనం, మేజర్గా ఎప్పుడైనా హైజాక్ అయినప్పుడు కానీ, ఏదైనా టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు కానీ వాళ్ళు ప్లేన్ కంట్రోల్ తీసుకొని అలా రెస్పాండ్ అవ్వకుండా చేస్తారని అనుకుంటాం. కరెక్టే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉంది, ఫ్లైట్లో ఇప్పుడు కమ్యూనికేట్ చేయట్లేదు అంటే దేర్ మైట్ బి సమ్ సస్పీషియస్ థింగ్ హ్యాపెండ్ ఆన్ ద ప్లేన్. So they were shocked, and they thought that there is something happening on the plane. వాళ్ళందరికీ రిపోర్ట్ చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది.
అంటే వర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ విత్ క్రూ మెంబర్స్. అక్కడ ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఎట్ లాస్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్ ఆ కమ్యూనికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. అండ్ దే హ్యావ్ డిస్క్లోజ్ దట్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ హ్యాపెన్ ఆన్ ఏరోప్లేన్ అనమాట. ఆ ఏరోప్లేన్ ఏదైతే ఉందో అక్కడ ఏం జరగలేదు, హైజాక్ జరగలేదు, టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు. అసలు జరిగింది ఏంటి అని వెళ్ళి చూస్తే మాత్రం ఒకళ్ళు డ్రైవర్స్ అనేవాళ్ళు, డ్రైవర్స్ కాదు పైలట్స్. సో పైలట్స్ ఏం చేస్తున్నారు, ఒకళ్ళు పడుకున్నారు అనుకొని ఒకళ్ళు ఇద్దరు పడుకున్నారు అనమాట. సో దేవర్ ఇన్ నైస్లీ అండ్ ఏరోప్లేన్ వర్జన్ ఆటో పైలట్ మోడ్లో పెట్టి ఇద్దరు పడుకున్నారు. అండ్ ఆటో పైలట్ మోడ్ గురించి తెలిసిందిగా, బట్ ఆటో పైలట్ మోడ్లో ఆల్మోస్ట్ సేమ్ రూట్లో వెళ్తుంది, బట్ అక్కడ ఏదో మిస్టేక్ జరిగి డైవర్షన్ తీసుకుంది అనమాట. సో అలా ఆ ప్లేన్ అనేది రాంగ్ రూట్లో వెళ్ళింది అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద పైలట్స్. ఆఫ్టర్ ఎ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ విత్ ద క్రూ మెంబర్స్ వాళ్ళు వెళ్ళి పైలట్స్ని లేపితే సక్సెస్ఫుల్గా దాన్ని డెస్టినేషన్కి రీచ్ అయ్యారనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పైలట్స్ ఇద్దరిని సస్పెండ్ చేసింది అనమాట. అది సంగతి. డ్యూయల్ డ్రైవర్స్ కానీ పైలట్స్ ఉండని ఉంటే బెటర్, బికాజ్ ఫన్ విల్ టేక్ ఓవర్. బట్ ఇలా ఇద్దరు పడుకుంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఇద్దరు పడుకున్నారు, ఓకే, ఇట్ ఈజ్ ఏ మేజర్ థింగ్ ఇస్ బికాస్ ఇద్దరు పడుకున్నారు కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్స్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ అక్కడ ఇంకో ఆప్షన్ ఉండదు అనమాట. కంపల్సరీ ఏరోప్లేన్ అనేది క్రాష్ అయిపోద్ది, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. సో కన్సిడరింగ్ ద హ్యూజ్ రిస్క్ దట్ వాజ్ నాట్ హ్యాపెన్, వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే సస్పెండ్ చేశారనమాట. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సస్పెండింగ్ దెన్ దెర్ షుడ్ మేక్ అన్ ఎంక్వైరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ దేర్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్. అయితేనే మనకు ఒక సక్సెస్ఫుల్గా మనమైతే రీజన్ కనుక్కోవాలి. ఫస్ట్ రీజన్ కనుక్కుంటే తెలుస్తుంది అనమాట, వాళ్ళు పడుకోలేదా లేకపోతే ఫోర్స్ఫుల్గా వాళ్ళకి పైలట్స్ కానీ వెళ్ళారా. సో అట్లానే ఎంక్వైరీస్ చేయాలి. ఎంక్వైరీ చేసి దాని తర్వాత దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అఫ్కోర్స్ తీసుకుంటారు అనుకోండి. ద ఓన్లీ రీజన్ ఫర్ డిస్క్లోజింగ్ దిస్ టాపిక్ ఇస్ మనం డ్యూయల్ డ్రైవర్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని అనమాట. ఎందుకు ఇద్దరు పైలట్స్ ఉంటారంటే ఒక సీనియర్ ఉంటాడు, ఒక జూనియర్ ఉంటాడు. సీనియర్ విల్ ఆర్డర్ ది జూనియర్ టు హౌ టు డూ ద థింగ్స్. సింపుల్గా మనకు అర్థం కావాలంటే మనకి మధ్యలో ఒక మూవీ వచ్చింది బైక్ గురించి. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద నేమ్, లైక్ నేను చూశాను నేమ్, ఇట్స్ వాజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్లేన్ అన్నమాట. అంటే బైక్ డ్రైవింగ్ నుంచి ఫస్ట్ బైక్ గురించి వచ్చి దాని తర్వాత ప్లేన్ గురించి వస్తుంది. ఆ మూవీ నేమ్ నేను మర్చిపోయాను, అసలు రీసెంట్గానే వచ్చింది. అండ్ దట్ టు విత్ తునిగా హీరోయిన్. ఐ డోంట్ నో ద మూవీ నేమ్ కరెక్ట్లీ, బట్ ఇట్ వాస్ వెల్ అండ్ గుడ్. I have connected a lot to that movie because my Zoya is my first bike. సో దానికి నాకున్న రిలేషన్ ఆ మూవీలో ఉన్న రిలేషన్ ఈజీ కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. ద ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇన్ మూవీ ఆర్ సిమిలర్ టు మీ వెన్ ఇట్ కమ్స్ టు జోయా. సో బాగా కనెక్ట్ అయింది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. డ్రైవల్ డ్రైవర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అది అనమాట. సో యూజువల్లీ వన్ విల్ స్లీప్ అండ్ అదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది వెహికల్. సో ఇక్కడ పడుకుంటున్నట్టు మనం మాత్రం వెన్ యూఆర్ ట్రావెలింగ్ డోంట్ స్లీప్ అనమాట. అది ఎయిర్వేస్ కాబట్టి బతికిపోయారు. అదే రోడ్ వేస్ అయి ఉన్న ట్రైన్లో ఉన్న ఇట్ యూజ్ టు బి ఏ బిగ్ థింగ్, లైక్ పెద్ద యాక్సిడెంట్ అయ్యేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ అయినా లేదు ఒక ట్రైన్ అయినా అలా క్రాస్ అయిందంటే మాత్రం ఇట్ విల్ బి, మనం ఇమాజిన్ కూడా చేయలేము అంత పెద్ద థింగ్ అవుతుండే. బికాస్ కమింగ్ టు ఎయిర్వేస్ ఇక్కడ క్రాష్ అయిందంటే ఒక 100 మంది ఉన్నారంటే 100 మంది. బట్ ఇఫ్ యూ కమ్ టు రోడ్ వేస్ మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో ఆపోజిట్ పర్సన్కి కూడా మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో ఆ ఆపోజిట్ వచ్చే వెహికల్కి కూడా అదే అవుతుంది అనమాట. సో ద డిస్ట్రక్షన్ దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్ యాక్సిడెంట్ విల్ బి 2 times
వన్ టైం కాదు. మనం ఎప్పుడు ఎయిర్లైన్స్ పోతే ఒకటే టైంలో అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రోడ్ ఆర్ రైల్వేస్ 2 times ఉంటుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇట్ హ్యావెంట్ హ్యాపెండ్ ఆన్ ద రోడ్ ఆర్ రైల్వేస్. ఈవెన్ ఇన్ వాటర్వేస్లో కూడా అలాంటి జరగకూడదు. బికాస్ ఏ వేస్లో అయినా ప్రాణాలే. సో వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ డూ దట్ రెస్పాన్సిబిలిటీ. అంత ఇగ్నోర్ చేసి పడుకోవడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దానిపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారు 100%. బికాస్ ఎవ్రీ ఎయిర్లైన్ మెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ గైడ్లైన్స్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. సో మ్యాక్సిమం అనేది తీసుకుంటారు అనమాట. లైక్ బండి ఎక్కి అంటే ఒక రాయి మీదకి నాకు చాలా భయం. బికాస్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది R15కి. సో కింద తగిలిందంటే మళ్ళీ 1000 రూపాయలు బొక్క. సో యూజువల్లీ ఐ డోంట్ కీప్ బ్రోకెన్ ఐటమ్స్ ఆన్ మై బైక్. చిన్న ఐటమ్ అయినా సరే, పెద్ద ఐటమ్ అయినా సరే, బికాస్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R15లో ఏదైనా ప్యానెల్ బ్రోకెన్ అనుకోండి, వీ కాంట్ గో స్పీడ్. మనం కావాల్సినట్టు వెళ్ళలేం బికాస్ that broken piece will make something. So adi guys, simple way panante we need to be taking responsibility of what we are. మనం ఒక పని చేస్తున్నాం, irrespective of the personal things which we have, మనకి ఆ పర్టికులర్ జాబ్ అనేది మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఇట్ మే బి ఎనీ రీజన్. నీకు నిద్ర ఉందా లేదా, లేకపోతే నీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ సెకండరీ థింగ్స్. వెన్ యూఆర్ డూయింగ్ అ జాబ్, డూ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ మేక్ యువర్ పర్సనల్ థింగ్స్ రిసాల్వ్ అనమాట. సింపుల్. సో అది గైస్ అయింది. సో ఇకపై నుంచి అయినా వేరే పైలట్స్ అయినా అలా పడుకోవద్దని కోరుకుందాం గైస్. ఇప్పటికైతే ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం.